Future teachers, welcome to Sai BA Learning Hub ఛానల్. ఫ్యూచర్ టీచర్స్ టుమారో మనకు ఎగ్జామ్ వచ్చేసి బీఎడ్ ఫోర్త్ సెమిస్టర్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది. సో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఒకసారి చెక్ చేసి మీరు ఈజీగా పాస్ అయ్యి సబ్ హెడ్డింగ్స్ రూపంలో నోట్స్ని అందిస్తున్నాను. ఫ్యూచర్ టీచర్స్, మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన సాయి బిఏ లెర్నింగ్ హబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఫ్యూచర్ టీచర్స్, ఇక్కడ మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. షార్ట్ క్వశ్చన్స్కు సెక్షన్ ఏలో అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ కానీ, మీనింగ్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, దాని యొక్క థీమ్ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ టీచర్స్, స్వచ్ఛ భారత్ గురించి అడగకుండా మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ ఉండదు. సో స్వచ్ఛ భారత్ పైన ఫోకస్ చేసి చదవండి. ఫ్యూచర్ టీచర్స్, ఫస్ట్ మనం ఇక్కడ మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అడిగారు కదా, ఏదైనా కానీ ఫస్ట్ రాసేటప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, ఏ క్వశ్చన్ రాసేటప్పుడు అయినా ముందుగా మనం మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఒక్కొక్క విధంగా వెళ్తే మనకు ఇన్విజిలేటర్కు పేపర్ ప్రజెంటేషన్ బాగా ఉండి మనకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ టీచర్స్, సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం మనం మీనింగ్ ఆఫ్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మీన్స్ క్లీన్ ఇండియా. ఇట్ ఈస్ ఏ నేషనల్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 2nd October 2014 by Mahatma Gandhi birthday anniversary. The main aim is to promote cleanliness, hygiene and sanitation across the country. ఇక్కడ మనకు స్వచ్ఛ భారత్ యొక్క మీనింగ్ చూసినట్లయితే క్లీన్ ఇండియా, భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇది మనకు 2nd October 2014లో మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ స్వచ్ఛ భారత్ నేషనల్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది జాతీయ ప్రోగ్రాము. ఈ మీనింగ్ రాయండి. ఫ్యూచర్ టీచర్స్, ఇక్కడ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ రాద్దాము. స్వచ్ఛ భారత్లో ఉన్న కాన్సెప్ట్ చూసినట్లయితే క్లీన్లెస్ అండ్ హైజీన్. ముందుగానే చెప్పాము కదా మనము, క్లీన్ ఇండియా అండ్ హైజీన్, పరిశుభ్రంగా ఉంచుకోవాలి భారతదేశాన్ని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్తో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్, శానిటైజేషన్ ఫెసిలిటీస్. శానిటైజేషన్ ఫెసిలిటీస్ అంటే ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా మనకు చాలా ఈ స్వచ్ఛ భారత్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీకు గుర్తుంటుంది, మేము స్కూల్స్కి వెళ్ళే వాళ్ళం. ఫ్యూచర్ టీచర్స్, ఆ టైంలో నేనైతే స్కూల్కి వెళ్ళేవాడిని. అప్పుడు ప్రభుత్వం స్వచ్ఛ భారత్లో థీమ్గా భాగంగా శానిటైజేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, లైక్ టాయిలెట్స్ లేని ఇళ్లకు ఫ్రీగా టాయిలెట్స్ని కట్టించి ఇచ్చారు అప్పుడు, అలాగే అమౌంట్ని ఇవ్వడం, ఇలా స్వచ్ఛ భారత్లో భాగంగా హెల్ప్ చేశారు శానిటేషన్ ఫెసిలిటీస్. ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టీచర్స్, దీని గురించి ఓన్గా రాయండి. అండ్ థర్డ్, వేస్ట్ మేనేజ్మెంట్. ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా ఈ స్వచ్ఛ భారత్లో మనకు చెప్పారు. ఫ్యూచర్ టీచర్స్, ఫోర్త్, పబ్లిక్ అవేర్నెస్. ఈ స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించడం, పరిశుభ్రంగా ఉంచుకొని మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటూ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇదే. ఫ్యూచర్ టీచర్స్, కాబట్టి పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్. ఫ్యూచర్ టీచర్స్, అండ్ ఫైనల్లీ ఫిఫ్త్, హెల్తీ నేషన్స్. ఇలా మనం క్లీన్ ఇండియా, శానిటేషన్ ప్రొవైడ్ చేస్తూ, వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ, పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తే మన జాతి ఎలా ఉంటుంది? హెల్తీగా ఉంటుంది. హెల్తీ నేషన్ కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఈ 5 కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్. ఫ్యూచర్ టీచర్స్, వీటి గురించి మీరు సబ్ హెడ్డింగ్స్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి, మీకు మంచిగా హై మార్క్స్ వస్తాయి. ఫ్యూచర్ టీచర్స్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్వచ్ఛ భారత్ ఇన్ అవర్ స్కూల్స్. మన స్కూల్స్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేశారు స్వచ్ఛ భారత్లో భాగంగా అని అడిగారు. ఫస్ట్ మనకు క్లీన్లెస్ డ్రైవ్స్. ఈ క్లీన్లెస్ డ్రైవ్స్ అనేది ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ సెకండ్, అవేర్నెస్ క్యాంపిజన్స్. వాళ్ళ కోసం క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అండ్ థర్డ్, టాయిలెట్ ఫెసిలిటీస్. ప్రతి స్కూల్లో కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు టాయిలెట్స్ లేనప్పుడు గర్ల్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలా ఉండకుండా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి స్కూల్లో ఉమెన్స్కి ఎస్పెషల్లీ టాయిలెట్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫోర్త్, డస్ట్బిన్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ రూమ్. ప్రతి క్లాస్ రూమ్లో కూడా డస్ట్బిన్ ఉండేలాగా చూశారు. డస్ట్బిన్ ఉండడం వల్ల ఏంటంటే మన క్లాస్ రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎక్కడైనా చెత్త చెదారం ఉన్నా వాటన్నిటిని పిల్లలు ఓన్గా వాళ్ళ చేతులతో క్లీన్ చేసి వాటిని డస్ట్బిన్లో వేయాలన్న ఉద్దేశంతో ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక డస్ట్బిన్ అరేంజ్ చేశారు. అండ్ ఫిఫ్త్, సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్. ఈ వేస్ట్ని సెగ్రిగేట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, తడి చెత్త, పొడి చెత్త అంటూ ఏ చెత్తనో ఆ చెత్త, మెడికల్ వేస్ట్ని మెడికల్
డస్ట్బిన్లో వేయడం, అలాగే తడి చెత్తను తడి చెత్తలో వేయడం, పొడి చెత్తను పొడి చెత్తలో వేయడం, ఇలాగ ఫ్యూచర్ టీచర్స్. వీటి గురించి మీరు మంచిగా రాయండి ఫ్యూచర్ టీచర్స్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది టోటల్గా పర్యావరణ విద్య. ఇది ఓన్గా సబ్ హెడ్డింగ్స్ మీరు రాసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్, కాబట్టి బాగా రాయండి. అండ్ 6th వచ్చేసి మనకు డైలీ ఇన్స్పెక్షన్ జరగాలంట. డైలీ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్ నీట్గా ఉందా లేదా అంటూ క్లాస్ రూమ్ టీచర్స్ కానీ అలాగే ప్రిన్సిపల్స్ కానీ ఇన్స్పెక్ట్ చేయాలి. ఇది కూడా స్వచ్ఛ భారత్లో ఒక స్కూల్కి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ. అండ్ 7th హ్యాండ్ వాషింగ్ ప్రాక్టీసింగ్. ఒకసారి మనం పరిశీలిస్తే చాలా విలేజెస్ పిల్లలకు హ్యాండ్ వాష్ చేసుకొని తినాలని కూడా తెలియదు. అలాంటి హ్యాండ్ వాషింగ్ని ప్రాక్టీస్ చేయించడం స్కూల్ లెవెల్లోనే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ స్వచ్ఛ భారత్లో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రాటజీ మన స్కూల్ లెవెల్లో. అండ్ 8th ఇన్వాల్వింగ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ. పిల్లలకు చెప్తున్నాం కానీ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్కి అలాగే కమ్యూనిటీకి కూడా అవగాహన కల్పించాలి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ. అండ్ 9th కాంపిటీషన్. పిల్లలకు స్వచ్ఛ భారత్ గురించి ఎస్సే రైటింగ్స్ పెట్టడం, అలాగే డ్రాయింగ్ పెట్టడం, స్పీచెస్ పెట్టడం, ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల మిగతా పిల్లలకు కూడా అవగాహన తెలిసినట్లుంటుంది. ఈ కాంపిటీషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి ఫ్యూచర్ టీచర్స్. అండ్ 3rd క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్? ఇక్కడ మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు. ఫస్ట్ మనం మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రాద్దాము. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీన్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ఎన్విరాన్మెంట్, అండర్స్టాండింగ్ ఎన్విరాన్మెంట్ని చదవడం, ఎన్విరాన్మెంట్ గురించి అర్థం చేసుకోవడం, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడం, డెవలపింగ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఫైనల్గా మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఎన్విరాన్మెంట్ గురించి చదివి ఎన్విరాన్మెంట్ గురించి అర్థం చేసుకుంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటూ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడమే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే లైఫ్ సెంటర్డ్. ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఒక స్టేజ్ వరకే ఉండేది కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ సెంటర్డ్ ఎలాగంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడుకోవడం. పర్యావరణాన్ని రక్షిస్తే పర్యావరణం మనల్ని కాపాడుతుందని పెద్దలు కూడా చెప్పారు, కాబట్టి ఇది లైఫ్ సెంటర్డ్గా ఉంటుంది. అండ్ సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాక్టికల్ అండ్ యాక్టివిటీ బేస్డ్. ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది మనకు ప్రాక్టికల్గా యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒక చెట్టును నాటామంటే ప్రాక్టికల్గా ఇది ఒక యాక్టివిటీని బేస్ అయి ఉంటుంది. ఆ చెట్టు మనకు నీడనిస్తుంది, అలా ప్రాక్టికల్గా పిల్లలు తెలుసుకుంటారు. అదే చెట్టును మనం నరికామంటే అది ఏమవుతుంది, అక్కడ మనకు ఇది ప్రాక్టికల్గా యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. అండ్ 3rd అవేర్నెస్ అండ్ సెన్సిటివిటీ. అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ 4th వాల్యూ ఓరియంటెడ్. ఇది ఒక విలువతో ఓరియంటెడ్గా ఉంటుంది. ఎలాగంటే వాల్యూ తెలుసుకోవడం మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ గురించి. అండ్ 5th కంటిన్యూస్ ప్రాసెస్. ఇది అనేది ఎప్పుడు డిస్కంటిన్యూ అవ్వదు, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది త్రూ అవుట్ ద లైఫ్, హ్యూమన్ లైఫ్ ఉన్నంత వరకు. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ 6th ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్. ఇక్కడ మనకు ఏవైనా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ 7th యాక్షన్ ఓరియంటెడ్. ఇవి యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాయి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది. సో ఫ్యూచర్ టీచర్స్ ఈ 7 సబ్ హెడ్డింగ్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ రాశారంటే మీకు మంచిగా హై మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్. అండ్ 4th క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ప్లెయిన్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి రాయమని అడిగారు మనకి ఇక్కడ. ఫస్ట్ మనం మీనింగ్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ రాద్దాము. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్ బై విచ్ సర్టన్ గ్యాసెస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ట్రాప్ హీట్ ఫ్రమ్ ద సన్ అండ్ కీప్ ద ప్లానెట్ వార్మ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్, ఇది సహజమైన పద్ధతి. కొన్ని వాయువులు ఎర్త్లో అట్మాస్ఫియర్లో ట్రాప్ అయి సన్ ద్వారా హీట్ని చేస్తూ ప్లానెట్ని, ఇప్పుడు మన భూమి ప్లానెట్ ఉంది కదా, ఈ భూగ్రహం, వాటిని వామ్గా వేడిగా చేయడమే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ? మన భారతదేశంలో ఉన్న ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగారు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రాబ్లం ఎయిర్ పొల్యూషన్, సెకండ్ వాటర్ పొల్యూషన్. ఎయిర్ ఎగ్జాంపుల్తో సహా చెప్తా ఫ్యూచర్ టీచర్స్ మీకు. ఇక్కడ మనకు ఎయిర్ పొల్యూషన్ చూసినట్లయితే
గాలిలో విషవాయువులు రిలీజ్ అవ్వడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ విషపూరితమైన వాయువులు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ వల్ల రిలీజ్ అయ్యి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. సెకండ్ వాటర్ పొల్యూషన్, వాటర్లో కరగని పదార్థాలను వేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా వినాయక చవితి కంప్లీట్ అయింది కదా, ఈ వినాయక చవితిలో ఇడియోల్స్ ఏవైతే ఉన్నాయో వినాయకుడి ఇడియోల్స్, వీటిని ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు, ఇలాంటి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాటర్లో వేయడం వల్ల అవి డిగ్రేడ్ అవ్వక వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. థర్డ్ డిఫారెస్టేషన్, అడవులను నరకడం. డిఫారెస్టేషన్ అంటే మంచిగా ఉన్న ప్రకృతిని, పచ్చగా ఉన్న చెట్లతో నిండిన అడవిని నరకడం వల్ల డిఫారెస్టేషన్ జరుగుతుంది. మనకు తెలుసు కదా, ఫారెస్ట్స్ వల్ల రైన్స్ ఎక్కువ వస్తాయి. అలాగే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనుషులకు కావాల్సిన ప్రాణవాయువుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ డిఫారెస్టేషన్ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం మన భారతదేశంలో ఉన్నది. అండ్ ఫోర్త్ సాయిల్ డిగ్రేడేషన్. సాయిల్ డిగ్రేడేషన్ అంటే సారవంతంగా ఉన్న మంచి నేలలు చాలా వరకు చెడిపోయి మంచి పంటలు పండకుండా భూమిలో ఉన్న సారం తగ్గిపోవడమే సాయిల్ డిగ్రేడేషన్ అంటారు. ఈ సాయిల్ డిగ్రేడేషన్ ఎందుకు జరుగుతుందంటే హెవీ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. ఇంతకుముందు మన భారతదేశంలో సహజమైన వ్యవసాయం చేసేవారు, ప్రకృతి వ్యవసాయం, జీవామృతం అంటూ, అలాగే ఆవు పేడ, పశువుల పేడలతో వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు కెమికల్స్ యూజ్ చేసి తయారు చేయడం వల్ల సాయిల్ అనేది డిగ్రేడ్ అయిపోయి సాయిల్లో ఉన్న సారం మొత్తం తగ్గిపోతుంది. ఇది కూడా మన భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. అండ్ ఫిఫ్త్ క్లైమేట్ చేంజ్. భారతదేశంలో వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. ఇందాకే చెప్పాను కదా, క్లైమేట్ చేంజ్ అంటే ఒక సీజన్లో రావాల్సిన వానలు ఎండాకాలంలో రావడం, ఎండాకాలంలో వర్షాలు రావడం, ఇలా క్లైమేట్ చేంజ్ అవుతుంది. సిక్స్త్ ఓవర్ పాపులేషన్ ప్రెషర్. ఓవర్ పాపులేషన్ అంటే మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం మన భారతదేశం. కాబట్టి ఎక్కువ జనాభా ఉండడం వల్ల, ఈ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రెషర్ ఎన్విరాన్మెంట్ పైన పడుతుంది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ సెవెంత్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. నేను ఇందాక చెప్పాను మీకు, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కోల్పోతాం మనం. ఎయిత్ నాయిస్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ నైన్త్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్ను అధికంగా యూజ్ చేయడం. న్యాచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటరు, అలాగే ఈ రెన్యూబుల్ రీసోర్సెస్ కానీ నాన్ రెన్యూబుల్ రీసోర్స్, ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం, ఫ్యూచర్ టీచర్స్. రైట్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్స్ టేకన్ బై ఇండియా. పర్యావరణాన్ని రక్షించడంలో తీసుకున్న కన్జర్వేషన్స్ ఏంటని అడిగారు. భారతదేశం తీసుకున్నవి. ఫస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం వన్ ఉత్సవ్ కానీ, అలాగే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఇలా ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. దీన్ని మన భారతదేశం తీసుకుంది. సెకండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేషనల్ పార్క్స్ని బిల్డ్ చేయడం. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వైల్డ్ లైఫ్ అంటే ఏవైనా కానీ జంతువులు ఏవైతే ఉన్నాయో, క్రూర జంతువులు, పులి, అలాగే నెమలి, ఇలాంటి వాటిని కాపాడుకోవడం ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 1972. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫ్యూచర్ టీచర్స్. స్వచ్ఛ భారత్ అభియాన్ 2014. ఇది స్వచ్ఛ భారత్ గురించి మనకి ఇందాకే చెప్పాం కదా, భారతదేశాన్ని క్లీన్ ఇండియా చేయడంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ 2014 అక్టోబర్ 2లో మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి రాజీవ్ గాంధీ గారు, నరేంద్ర మోదీ గారు. సారీ అండి, నేను నిన్న పేపర్ చూసుకొని నిన్న ఎగ్జామ్లో ఉన్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఉన్న టాపిక్ గురించి చెప్తూ మర్చిపోయి చెప్పాను. సారీ ఫ్యూచర్ టీచర్స్. అండ్ ఫోర్త్ గంగా యాక్షన్ ప్లాన్ అండ్ నమ్మి గంగా. ఇది వచ్చేసి మనకు 1985-2014లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క మెయిన్ వచ్చేసి గంగా యాక్షన్ ప్లాన్లో క్లీనింగ్ గంగా రివర్. మన గంగా రివర్లో కొన్ని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయండి. ఆ గంగా నదిని క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఉన్న గంగా రివర్ని కాపాడాలి, అక్కడ ఉన్న కొన్ని టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలని నిర్మూలించి క్లీన్ చేయాలని గంగా యాక్షన్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ
క్లాత్ బ్యాగ్సే యూజ్ చేయాలి, జూట్ బ్యాగ్సే యూజ్ చేయాలంటూ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తూ కూడా ఇదొక ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ టేకెన్ బై ఇండియా. అండ్ 6th ఎకో క్లబ్స్ ఇన్ స్కూల్స్లో పిల్లలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ని ఎకో క్లబ్స్ని కండక్ట్ చేయడం. అండ్ 7th ఎక్స్ప్లెయిన్ ద నర్మదా బచావో మూమెంట్. ఈ నర్మదా బచావో మూమెంట్ అనేది మనకు ద నర్మదా బచావో మూమెంట్ ఈజ్ ఎ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ ఇన్ ఇండియా. ఇది ఒక సామాజిక పరమైన అలాగే పర్యావరణమైన ఉద్యమము. ఇట్ బిగిన్స్ ఇన్ ద 1980 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మేధా పటక్కర్ గారి లీడర్షిప్లో 1980లో ఇది బిగిన్ అయింది విత్ సపోర్ట్ ఫ్రమ్ బాబు అమిత్ అండ్ అదర్ యాక్టివిస్ట్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మన నర్మదా రివర్ దగ్గర ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడున్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో కానీ అక్కడున్న వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ కానీ అవంతా నాశనం అవుతుందని ఈ నర్మదా బచావో మూమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ కాజెస్ ఆఫ్ మూమెంట్ చూసినట్లయితే ద గవర్నమెంట్ ప్లాన్ టు కన్స్ట్రక్ట్ ఏ లార్జ్ డ్యామ్స్ ఆన్ నర్మదా రివర్స్ అండర్ ద నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మూమెంట్ చూసినట్లయితే టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ పీపుల్, టు స్టాప్ లార్జ్ స్కేల్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రాక్షన్స్, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం అలాగే మానవుల హక్కుల కోసం పెట్టారు. ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేశారంటే వాళ్ళు పీస్ఫుల్గా అడగడం, ర్యాలీస్ కండక్ట్ చేయడం అలాగే నిరాహార దీక్షలు హంగర్ స్ట్రైక్ చేశారు. కానీ ఎలాంటి వయలేషన్ జరగలేదు ఈ నర్మదా బచావ్ మూమెంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా చదువుకోండి ఫ్యూచర్ టీచర్స్. నర్మదా బచావ్ మూమెంట్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ ఇన్ 1972? ఈ 1972లో కండక్ట్ అయిన స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్ గురించి ఫీచర్స్ గురించి అడిగారు. ఇక్కడ ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం పైన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెవెల్లో జరిగిందే ఈ స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్. ఇది ఎప్పుడు జరిగిందంటే స్టాక్హోల్మ్ స్వీడన్లో జరిగింది. జూన్ 5 నుంచి 16 వరకు 1972లో 1972లో జరిగింది. ఆర్గనైజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ కండక్ట్ చేశారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, పర్యావరణం అలాగే మానవ అభివృద్ధి. పార్టిసిపేషన్స్ వచ్చేసి అటెండెడ్ బై 113 కంట్రీస్, 113 కంట్రీస్ వరకు అటెండ్ అయ్యాయి ఈ స్టాక్హోల్మ్ కాన్ఫరెన్స్కి. ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, రికగ్నైజ్డ్ ద నీడ్ టు బ్యాలెన్స్ ఎకనామిక్ గ్రోత్ విత్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఆర్థికంగా డెవలప్ అవుతూనే మన పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలని ఇది బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో పెట్టారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్. అండ్ 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్? పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడంలో టీచర్ యొక్క రోల్ ఏంటని అడిగారు. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, పిల్లలకు అవగాహన కల్పించడం. సెకండ్ వాల్యూ డెవలప్డ్, పర్యావరణం యొక్క వాల్యూని వాళ్ళకు డెవలప్ చేయడం. థర్డ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్, పిల్లలతో ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా యాక్టివిటీస్ చేయించడం. ఫోర్త్ రోల్ మోడల్, టీచర్ ఒక రోల్ మోడల్గా ఉంటూ వాళ్ళకు ఎన్విరాన్మెంట్ వాల్యూని టీచ్ చేయాలి. ఫిఫ్త్ ఇంటిగ్రేటెడ్ కరికులం, మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ ఆల్రెడీ కరికులం ఉంది, ఆ కరికులంని పిల్లలకు టీచ్ చేయాలి. టీచర్ యాజ్ ఏ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, పిల్లలతో పాటు కమ్యూనిటీ కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడంలో. అండ్ 7th రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, పిల్లలకు కొన్ని రీసెర్చెస్ని అలాగే ఇన్నోవేషన్స్ ద్వారా కూడా వాళ్ళకు డెవలప్ చేయొచ్చు ఫ్యూచర్ టీచర్స్. ఇవన్నీ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్. ఎక్స్ప్లెయిన్ ద మేజర్ కన్స్ట్రక్ట్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అట్ ద లెవెల్. ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రక్ట్స్ అంటే అడ్డంకులు లేదా ప్రాబ్లమ్స్. అవి ఎన్విరాన్మెంటల్ గురించి ఏంటో చూద్దాము. ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్, స్వచ్ఛ భారత్, ఎడ్యుకేషన్ అండ్ పాలసీస్, ఇలాంటి వాటికన్నిటికీ డెవలప్ చేసుకోవడానికి ఇంప్లిమెంటేషన్స్కి ఎలాంటి కన్స్ట్రక్ట్స్ ఉన్నాయని అడిగారు. ప్రాబ్లమ్స్, ఫస్ట్ మనకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఫస్ట్ పాయింట్, వాళ్ళకు అవగాహన లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. సెకండ్ ఫైనాన్షియల్ కాన్స్ట్రక్ట్స్, ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉన్న కాన్స్ట్రక్ట్స్. థర్డ్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సదుపాయాలు లేకపోవడం. ఫోర్త్ ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ పర్సన్స్ లేకపోవడం. ఫిఫ్త్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఇష్యూస్, పరిపాలన అలాగే రాజకీయమైన ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇవన్నీ కాన్స్ట్రక్ట్స్ మన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి, ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్స్కి. వీటి గురించి మీరు ఓన్గా రాయండి ఫ్యూచర్ టీచర్స్. ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ చూద్దాము. రైట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ విత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ డీటెయిల్స్. మన విద్యా సంస్థలలో స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ యొక్క ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఉంది, కలయిక ఎలా ఉందని అడిగారు. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ రాగా రాద్దాము. ద స్వచ్ఛ భారత్ అభియాన్ launched on 2nd October 2014 is the national movement to achieve the vision of clean India
educational institutions such as schools, colleges, and universities plays a crucial role ఇన్ ఇంటిగ్రేటింగ్ దిస్ క్యాంపియన్ విత్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇంటిగ్రేట్ చేస్తూ ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది 2 అక్టోబర్ 2014లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్ పైన ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 2014 అక్టోబర్ 2లో స్వచ్ఛ భారత్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళము. అప్పుడు మాతో కూడా మా స్కూల్ చుట్టుపక్కల ఉన్న ఏదైనా చెత్త, అదంతా ప్లాస్టిక్ కవర్స్ అలా క్లీన్ చేయించారు. అలా క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కన ఉన్న వాళ్ళు, హౌసెస్ కానీ ఎవరైనా ఉన్నారు కదా రోడ్లో వెళ్ళే వాళ్ళు, చూసేవాళ్ళు మమ్మల్ని చూసి పిల్లలు క్లీన్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా క్లీన్గా పెట్టుకుంటారని అప్పుడు ఇలా మాతో చేయించారు ఫ్యూచర్ టీచర్స్, మా సార్ వాళ్ళు. ఇలా మీతో ఏమైనా చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మనము సబ్ హెడ్డింగ్ చూద్దాము. కరికులం ఇంటిగ్రేషన్. స్కూల్స్లో కరికులం ఇంటిగ్రేట్ చేశారు స్వచ్ఛ భారత్ గురించి. ఈ స్వచ్ఛ భారత్ గురించి మనకు టెక్స్ట్ బుక్స్లో, ప్రాజెక్ట్స్లో కూడా ఉండేది. మాకైతే స్వచ్ఛ భారత్ గురించి ఎస్సే రైటింగ్స్, స్పీచెస్, అలాగే డ్రాయింగ్ కూడా వేయించేవాళ్ళు. స్వచ్ఛ భారత్లో క్లీన్గా ఎలా ఉంచుకోవాలి మన సరౌండింగ్స్ని అంటూ. సెకండ్, అవేర్నెస్ అండ్ మోటివేషన్. అవగాహనను కల్పిస్తూ ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ స్కూల్స్లో ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళకు మోటివేట్ చేసేది పిల్లలకు. థర్డ్, ప్రాక్టికల్ యాక్టివిటీస్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, మాతో క్లీన్ చేయించారు స్కూల్ సరౌండింగ్స్ని. అలాగా ప్రాక్టికల్ యాక్టివిటీస్ కూడా ఇంటిగ్రేట్ అయితూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈ స్వచ్ఛ భారత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్స్. వాళ్ళు కూడా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. అండ్ ఫిఫ్త్, కమ్యూనిటీ పార్టిసిపేషన్. పిల్లలతో పాటుగా కమ్యూనిటీని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్. సిక్స్త్, రోల్ మోడల్స్ ఫర్ సొసైటీ. ఇప్పుడు పిల్లలుకి టీచ్ చేయడం వల్ల స్వచ్ఛ భారత్ గురించి వాళ్ళే ఒక రోల్ మోడల్గా క్రియేట్ అవుతారు నెక్స్ట్ జనరేషన్కి. అండ్ సెవెంత్, స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ లీడర్షిప్. స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, అలాగే క్లీన్గా ఉంచుకోవాలంటూ లీడర్షిప్ స్కిల్స్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ వల్ల ఫ్యూచర్ టీచర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్, మర్చిపోవద్దు. నెక్స్ట్ చూద్దాము, టీచర్ యాజ్ ఎ రోల్ మోడల్. టీచర్ ఇక్కడ మనకు రోల్ మోడల్ లాగా వర్క్ చేస్తారు, వాళ్ళతో పిల్లలతో చేయించడం ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో. అండ్ నైన్త్, రికగ్నైజేషన్ అండ్ మోటివేషన్. ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకు చెప్తూ, వాళ్ళని రికగ్నైజ్ చేస్తూ, వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లలకి ఇలా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది స్కూల్ లెవెల్లో ఇంటిగ్రేట్ అయ్యింది. కాబట్టి ఈ 9 సబ్ హెడ్డింగ్స్ని మీరు ఓన్గా రాసి మంచి మార్క్స్ సాధించండి ఫ్యూచర్ టీచర్స్. ఇక 12th క్వశ్చన్ చూద్దాము. 12th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్. అంతకంటే ముందు నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ రాయడంతో మనకు బిఎడ్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మనకు టెట్కు మనం ఎలిజిబుల్ బిఎడ్ 4th సెమిస్టర్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో టెట్ క్లాసెస్ కూడా మన సాయి బిఎడ్ లెర్నింగ్ హబ్ ఛానల్ ద్వారా మీకు అందించాలనుకుంటున్నాము. అలాగే మీకు టెట్ నోట్స్, అలాగే టెట్కి సంబంధించిన బుక్స్ కానీ ఏవైనా కానీ మన ఛానల్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాము. వాటి గురించి మీకు ముందు వీడియోస్లో చెప్తాము. ఇక 12th క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్ విత్ ఎగ్జాంపుల్స్. వివిధ రకమైన పొల్యూషన్స్ గురించి అలాగే వాటి ఎగ్జాంపుల్స్ అడిగారు. ఫస్ట్ మనం మీనింగ్ ఆఫ్ పొల్యూషన్ రాద్దాము. పొల్యూషన్ మీన్స్ అన్డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ దట్ హార్మ్స్ హ్యూమన్స్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. పొల్యూషన్ అంటే ఫిజికల్గా, కెమికల్గా, బయాలజికల్గా చేంజెస్ రావడం. ఆ చేంజెస్ ఎన్విరాన్మెంట్ని ప్రభావం చూస్తూ అవి మానవులకు, చెట్లకు, జంతువులకు హార్మ్ చేయడమే ఈ పొల్యూషన్ అంటారు. ఇట్ అక్కర్స్ మెయిన్లీ డ్యూ టు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ పారిశ్రామికరణ వల్ల, అలాగే అర్బనైజేషన్ పట్టణీకరణ వల్ల, అలాగే కేర్లెస్ హ్యూమన్ యాక్టివిటీస్ మానవుని యాక్టివిటీస్ వల్ల జరుగుతుంది. ఇక్కడ మనకు టోటల్గా 6 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఒక్కొక్క పొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనకు ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే ఇండస్ట్రియల్ స్మోక్ వల్ల, వెహికల్ స్మోక్ వల్ల, ఈ రెసిడెన్స్ బర్నింగ్, ఈ మంటల వల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్మోక్ ఇన్ ఢిల్లీ డ్యూ టు వెహికల్స్. ఢిల్లీలో విషవాయువులు రిలీజ్ అవుతున్నాయి వెహికల్స్ వల్ల. ఇక్కడ మనకు సెకండ్ వచ్చేసి భూపాల్ గ్యాస్ ఇన్సిడెంట్స్ 1984, 1984. ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్ మనకు ఎయిర్ పొల్యూషన్కు. సెకండ్, వాటర్ పొల్యూషన్. డిగ్రేడేషన్ ఆఫ్ రివర్స్, లేక్స్, సీస్ అండ్ గ్రౌండ్ వాటర్ బై మిక్సింగ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. ఇక్కడ మనకు భూగర్భ జలం తగ్గిపోవడము, నదులు ఎండిపోవడము, చెరువులు ఎండిపోవడం, ఇలాంటి ఫ్యూచర్ టీచర్స్. అవి ఎందుకంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, నీటిలో కరిగిపోని సబ్స్టెన్సెస్ అందులో వేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ ఆఫ్ గంగా అండ్ యమునా రివర్ బై అన్ట్రీటెడ్ సేవేజెస్.
ఏంటంటే నీటిలో కరిగిపోనివి గంగా, యమున ఇప్పుడు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు అలా ఉన్నాయి. అవి ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టీచర్స్. అండ్ ఇక్కడ మనకు అలాగే మీనమత్త డిసీజెస్ ఇన్ జపాన్ డ్యూ టు మెర్క్యూరీ కంటైనేషన్. ఇక్కడ మనకు మెర్క్యూరీ కంటైన్ అవ్వడం వల్ల కూడా జపాన్లో డిసీజెస్ వచ్చాయి. ఇవి కూడా మనకు ఎగ్జాంపుల్స్ ఫ్యూచర్ టీచర్స్. నెక్స్ట్ పొల్యూషన్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ మనకు సాయిల్ పొల్యూషన్, లాస్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ కంటామినేషన్ ఆఫ్ సాయిల్ డ్యూ టు హార్మ్ఫుల్ కెమికల్స్. నేలలో ఉన్న సారవత్వం ఫర్టిలిటీ తగ్గిపోవడం ఎలాగంటే హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల. మనం ఇప్పుడు చూసినట్లయితే ఇంతకుముందు మన భారతదేశంలో ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఉండేది, ప్రజలు ఆరోగ్యంగా ఉండేలు. అలాగే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అందరు చెప్పేవాళ్ళు మన భారతదేశం సారవంతమైన నేలలు కలిగిన మంచి భూములు ఉన్న దేశం అని. అయితే ఇప్పుడు మనం కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేయకుండా ఈ కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం కదా, దీనివల్ల చాలా వరకు మనం సాయిల్ అనేది పొల్యూట్ జరిగింది. ల్యాండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ల్యాండ్ డిగ్రేడేషన్ డ్యూ టు ప్లాస్టిక్ అండ్ సాలిడ్ వేస్టేజ్. ఇక్కడ మనకు ప్లాస్టిక్ నేలలో వేయడం వల్ల అది ప్లాస్టిక్ అనేది కరిగిపోదు. ఆ ప్లాస్టిక్ కరిగిపోకుండా సూర్యకిరణాలు భూమిపై వెళ్లకుండా అడ్డుపడుతుంది. అలా సాయిల్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టీచర్స్. అండ్ ఫోర్త్, నాయిస్ పొల్యూషన్ ఎలాగంటే అన్డిజైరబుల్ అండ్ ఎక్సెసివ్ సౌండ్ దట్ డిస్టర్బ్స్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఎక్సెసివ్గా సౌండ్స్ని అలాగే డిస్టర్బ్ అవుతూ హ్యూమన్ హెల్త్ని, ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ చేస్తుంది నాయిస్ పొల్యూషన్ అనేది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫైర్ క్రాకర్స్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ కాజింగ్ టెంపరరీ హియరింగ్ లాస్. దానివల్ల చెవులు వినిపించకపోవడం అలా కూడా జరుగుతుంది ఫైర్ క్రాకర్స్ యూజ్ చేయడం వల్ల. నాయిస్ పొల్యూషన్ ఎగ్జాంపుల్ మనకు. ఫిఫ్త్, థర్మల్ పొల్యూషన్, రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ బాడీస్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్, డిశ్చార్జ్ ఆఫ్ హాట్ వాటర్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ నుండి హాట్ వాటర్ డిశ్చార్జ్ అవ్వడం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే థర్మల్ పవర్ ప్లాంట్స్ రిలీజింగ్ హాట్ వాటర్ ఇంటూ రివర్స్ రెడ్యూసింగ్ ఆక్సిజన్ లెవెల్. అండ్ సిక్స్త్, లైట్ పొల్యూషన్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైట్స్ అండ్ డిస్టర్బింగ్ న్యాచురల్ సైకిల్. ఎగ్జాంపుల్ బ్రైట్ సిటీ లైట్స్ ఎఫెక్టింగ్ బర్డ్ మైగ్రేషన్. ఇక్కడ సిటీస్లో చూసినట్లయితే లైటింగ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి అవి ఉన్న చోటు నుంచి. డిస్టర్బెన్స్ ఆఫ్ హ్యూమన్ స్లీప్స్, లైటింగ్ ఉండడం వల్ల కూడా హ్యూమన్స్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది, స్లీప్ దెబ్బతింటుంది. ఇక్కడ మనం కన్క్లూషన్ రాద్దాము. ఇక్కడ మనకు ఈ పొల్యూషన్స్ వల్ల హ్యూమన్ హెల్త్ అని, ఎన్విరాన్మెంట్ అని, బయోడైవర్సిటీ ఇలా ఒక్కొక్కటి నాశనం అవుతుంది. కాబట్టి ఈ 6 పొల్యూషన్స్ రాయండి ఫ్యూచర్ టీచర్స్. ఇక ఈరోజుతో మనకు బీఎడ్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. మన బీఎడ్ జర్నీ క్లోజ్ అవుతుంది. ఐ హోప్ మీరంతా మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీ బీఎడ్ పట్టా వస్తుందని ఆశిస్తున్నాను. అయితే బీఎడ్ తర్వాత మనకున్న నెక్స్ట్ స్టెప్ టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇప్పుడు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ టెట్ కండక్ట్ చేస్తామంటూ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామంటూ అఫీషియల్గా చాలా వార్తల్లో వింటున్నాం. కాబట్టి నెక్స్ట్ టెట్ పైన ఫోకస్ చేయండి. అలాగే ఈరోజు ఈవినింగ్ 7:30కి లైవ్ ఉంటుంది. లైవ్కు అందరూ జాయిన్ అవ్వండి. నిన్న నేను లైవ్ చేయలేకపోవడానికి అలాగే వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ ఏంటంటే నా మొబైల్ ఫోన్ ప్రాబ్లం రావడం, అలాగే నెట్వర్క్ ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల నేను లైవ్ చేయలేకపోయాను. ఈవినింగ్ నైట్ మొబైల్ రిపేర్ అయిపోయిన తర్వాత నైట్ 10కు వీడియో వెళ్ళింది ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది. అప్పటి వరకు నేను వీడియో అప్లోడ్ అవుతున్న ప్రతి సెకండ్ టెన్షన్ పడుతూనే ఉన్నాను. నిన్న లైవ్ చేయనందుకు నేను చాలా బాధపడుతున్నాను. నిన్న చాలా బ్యాడ్ డే నాకు, ఎందుకంటే నేను చాలా టెన్షన్ పడ్డాను, లైవ్ చేయలేకపోయాను. అలాగే వీడియో కూడా లేట్ అయింది. సో సారీ ఫ్యూచర్ టీచర్స్. ఈరోజు వీడియోని ఎర్లీగా పోస్ట్ చేశాను. సో టుమారో ఎగ్జామ్ బాగా రాయండి. అలాగే లైవ్ కూడా అటెండ్ అవుతూ ఉండండి. సాయి బీఎడ్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. టుమారో ఎగ్జామ్ అందరూ బాగా రాయండి.